హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిస్తా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను, లాంగ్ వీడియోతో. అదేంటో అనుకుంటున్నారా? ఈరోజు మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజ్ అంటే ఏంటి, అసలు ఏమి ఇస్తున్నాను ఏంటి అనేది చూడాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫన్నీగా ఉంటుంది, మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈలోపు మీకు కనుక ఏమన్నా థాట్స్ వచ్చి అసలు ఏమి ఇస్తుంది ఏంటి అని ఏమన్నా గెస్ట్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు చిన్న హింట్ ఇస్తాను. మా హస్బెండ్ వేరే రూమ్లో ఉన్నారు, నేను వీడియో వేరే రూమ్లో స్టార్ట్ చేశాను ఆల్రెడీ. కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పాక పిలుద్దాంలే అని చెప్పి ఆగాను. మా హస్బెండ్కి అయితే ఏమీ తెలీదు, అంటే జస్ట్ ఆయన ఇప్పుడే వచ్చారు. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను కాబట్టి చూడలేదు. జస్ట్ చున్నీ ఉంది కదా, చున్నీతో కవర్ చేశాను. మీకు చిన్న హింట్ ఇస్తాను. ఇదిగోండి, ఇంత కర్చీఫ్ ఇందాక పెట్టుకోలేదు, ఇప్పుడే జస్ట్ కవర్ చేశాను. ఇందాక ఏంటంటే జస్ట్ చున్నీ నార్మల్గా వేసుకున్నాను కాబట్టి అంత కనిపించలేదు. అసలు దీంట్లో ఏముంది ఏంటి అన్నది ఫుల్ వీడియో చూడండి. మా హస్బెండ్ని పిలుస్తాను, వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. చిన్నదా కూర్చో. ఏమైంది ఏంటి? కూర్చో, వీడియో స్టార్ట్ చేశాను. హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఏంటది? గెస్ట్ అసలు ఏమైనా గిఫ్టా? గిఫ్ట్ అయితే కాదు, నువ్వు షాక్ అవుతావు చూసి. ఏమైనా కొన్నావా ఫోన్ కానీ నాకేమైనా సర్ప్రైజ్గా? ఓ, చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన మీద నీకు. అంటే బర్త్డే వస్తుంది కదా, ఏమైనా సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇస్తావా? మనసు ఉందిలే. మరి ఏం కొన్నావు? కొనలేదు. నా కోసం ఏమైనా చేసావా? ఏంటది? అదే గెస్ట్ కొంచెం అసలు ఎక్స్పెక్ట్ చేయింది చేశాను. ఏమన్నా పిండి వంటలు చేసావా? పిండి వంటలు అవి కామన్ కదా మనకి, పెద్ద పిండి వంటలు నువ్వు తిన. గులాబ్ జామ్ చేసావా? నువ్వు షాక్ అవుతావు చూసి. ఏంటది? చూపించు. షాక్ అవుతాకి చూపిస్తే తెలుస్తుంది. కళ్ళు మూసుకో చెప్తా. కళ్ళు తెరు. ఏమైంది నీకు? ఏమైంది ఇది? ఏంటిది? ఏముంది లోపల చెప్పాలి నువ్వు. టాటూ ఏమైనా వేయించావా నా కోసం? ఎలా గెస్ట్ చేసావు? నేను అనుకున్నా నువ్వు నా కోసం నా ఆరా నేర్పించావు కదా. ఇదిగో. అందుకని మరి నీ కోసం ఏదో ఒకటి చేయాలి కదా నేను కూడా. నా పేరు ఏమి ఇచ్చావా? గెస్ట్ అసలు ఏముందో ఈలోపు మీరు కూడా గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేబీ నేమ్ అనుకుంటున్నా. గెస్ట్ ఇప్పుడే కదా మీ ఇంటికాడ నుంచి వచ్చాము మనం, ఇప్పుడు ఏమీ లేదు కదా. అంటే ఇది లేదు, నువ్వు నన్ను మా ఇంటి దగ్గర తిప్పి బయటకు వెళ్ళావు కదా. నేను జస్ట్ బండి మీద వచ్చినప్పుడు ఇలా చున్నీతో ఇలా కవర్ చేసి నార్మల్గా కూర్చున్నా. అంటే మామూలు నీకు ఇంజక్షన్ అంటేనే భయం కదా బాబు, ఏడుస్తూ ఉంటావు. అటువంటిది టాటూ ఎలా వేయించావు నా కోసం? ఇది చూసి ఏంటో అసలు నువ్వు గెస్ట్ ఫస్ట్. నేమ్ అయి ఉంటుంది నా నేమ్, కానీ లేదా నా స్టార్టింగ్ లెటర్ అయి ఉండొచ్చు. నీ స్టార్టింగ్ లెటర్ నా స్టార్టింగ్ లెటర్ ఒకటేగా. ఆరే కదా. మరి ఇంకేంటి? కాదు, ఇంకా అంతకు మించి. నా బొమ్మ. కరెక్ట్. నా బొమ్మ ఎంచుకున్నావా? ఏది చూపించు. నా గుండెల్లోనే కాదు, నా చేతి మీద కూడా నువ్వే ఉండాలని చెప్పి వేపించాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. మా హస్బెండ్ అయితే చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. లేగలగా మీరు కూడా వెయిట్ చేస్తారు అనుకుంటున్నాను. ఏ ఫోటో ఇప్పించని చెప్పు. నా ఫోటో ఎంత? నీ ఫోటోలోనే, నీ ఫొటోస్ లో చాలా ఫొటోస్ ఉన్నాయి కదా. ఏ ఫోటో మీద? బండి మీద ఫోటో. ఇన్ఫీల్డ్ వేయించి నీ బొమ్మ వేయించి అంతేం పట్టలేదులే. స్టైల్గా నుంచుకున్నది ఏదో ఒకటి వేయించి ఉంటావు. చూపించేనా? చూపించి చూస్తా ఉండు. అసలు నీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ ఇది చూసే ముందు అది చెప్పు. ఫీలింగ్ ఏముంటుంది? నీకు ఇంజక్షన్ అంటేనే భయం, అటువంటిది అలాంటి టాటూ వేయించుకున్నాను నేను అంటే ఎంత ఇష్టమో నీకు కదా. ఇంకేం లేదా ఫీలింగ్? ఇంతేనా? అంతే. నాకు ముందు చూపించు, క్యూరియాసిటీ ఆగట్లేదు నాకు. ముందు చెప్పాకే చూపిస్తాను. చెప్పాను. ఇంకా ఇంకా ఏమన్నా అసలు ఫీలింగ్ ఏంటి? ఇంకేం ఫీలింగ్ లేవమ్మా, అదే ఫీలింగ్ మెయిన్. నా కోసం ఎంత అలాగా చేసిందా అని. మరి నువ్వు నా కోసం ఏం చేస్తావు చూసాక? ఏదైనా చేస్తా.
మీ ముందే మాట ఇచ్చారు. ఫోన్ వస్తుంది. మీ ముందే మాట ఇచ్చారు కాబట్టి రివీల్ చేస్తున్నాను ఏంటో కూడా. ఈలోపు మీరు గెస్ట్ చేశారా? కానీ హ్యాండ్ అయితే చాలా అంటే చాలా పెయిన్గా ఉంది నాకైతే. ఇలా ముట్టుకుంటే కూడా చాలా ఇదిగా ఉంది. కానీ ఏం చేస్తాం, ముందు కంగారు ఏంటి, అసలు కంగారు తట్టుకోలేకపోతున్నారు. చాలా పెయిన్గా ఉంది నాకు. అయ్యో అసలు ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు, నొప్పిగా ఉంది. చూసి నొప్పి లేకుండా తీస్తా, కొంచెం స్లోగా. ఫస్ట్ వాళ్ళకి చూపించాక నీకు చూపిస్తా. కళ్ళు మూసుకో. వద్దొద్దు ఉండు, నేను చెప్తాను. ఫస్ట్ వాళ్ళకి చూపిస్తాను. ఫస్ట్ మీకు చూపించాక నెక్స్ట్ మా హస్బెండ్కి ఐస్ ఓపెన్ చేస్తాను. మీరు చూడండి ఎలా ఉందో. వద్దు, క్లోజ్ యువర్ ఐస్. ఇక్కడ కనిపించట్లేదు. క్లోజ్ చేయి. చూసారు కదా? ఉండు ఉండు కళ్ళు నేను చెప్తా. మీరు చూసారు కదా ఎలా ఉంది చెప్పండి టాటూ. మీ అందరికి నచ్చిందా? ఇప్పుడు మా హస్బెండ్కి చూపిస్తాను. చూడనా? ఓకే. ఇదేంటి నిజంగా టాటూ వేయించుకున్నామని ఎంత ఆనందపడ్డాను. ఇదే బొమ్మ ఫ్రాంక్ చేసావు నా మీద. నేను ఎంతో ఆశపడ్డాను టాటూ వేయించుకుంది నేనంటే అంత ఇష్టమో అని. అయ్యో ఇది నా బొమ్మ, ఇన్ఫీల్డ్ మీద బొమ్మ. వద్దులే చాలు, చాలా బాగుంది నీ టాటూ. ఏదో ఎక్స్పెక్ట్ చేశా, ఏదేదో అయింది. ఇదంతా ఫ్రాంక్ అంటండి. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా చేసావు నువ్వు. నన్ను చూడండి ఇలా మోసం చేసింది, ప్రాంక్ చేసింది నా మీద. నేను రివెంజ్ తీర్చుకుంటాను. ఆ రివెంజ్ ఎలా ఉండాలో మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. హెల్ప్ అని చెయ్యండి, ఎలాంటి ప్రాంక్ కావాలో అని చేస్తారు. మీకు ఈ ప్రాంక్ నచ్చిందా? ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇదే టాటూ అని చెప్పి? చూడండి నిజంగా బాగుంది కదా, ఎంత కష్టపడి చేశానో ఇది. మీరు కూడా చూడండి. నేను షాక్ అయిపోయా, ఇంకా బయటికి రావట్లేదు నాకు తెలిసి. ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, లాస్ట్కి ఇలా అయ్యింది నాకు తెలిసి. వెళ్ళిపోతున్నారు. బాయ్. అయ్యో ఏదో నిజంగా చాలా సర్ప్రైజ్ అనుకున్నారు, కానీ లాస్ట్కి ఇదనమాట. ఇది నా ఫస్ట్ ప్రాంక్ వీడియో. ఎలా ఉందో మీరు చెప్పండి. మీకు కనుక ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. ఓకే అండి, వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడితో. ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో, ఫన్నీ వీడియో. నాకు తెలిసి నిజంగా టాటూ అంటే నాకు చాలా భయం. ఎందుకంటే ఇంజెక్షనే, నాకు పక్కన ఒక పర్సన్ ఉండాలి ఇంజెక్షన్ చేయించుకోవాలండి. అలాంటిది టాటూ, ఇంకంతే నా పని అయిపోయినట్టే. అందుకని మా హస్బెండ్ అంత షాక్ అయ్యారు, నువ్వు నా కోసం వేయించుకున్నావా అని చెప్పి. నేనేంటంటే ఓపెన్గా మాట్లాడేస్తాను, గలగల చెప్పేస్తాను. కొంచెం తక్కువ మాట్లాడతారు. నేను అంతే, కొంచెం ఆపోజిట్ ఉంటారు కదా, ఒకళ్ళు ఎక్కువ మాట్లాడతారు, ఒకళ్ళు తక్కువ మాట్లాడతారు. కాబట్టి అన్ని ఫీలింగ్స్ బయటకు రావట్లేదు. కొంచెం ఇది స్టార్టింగ్ వీడియో కదండి, కొంచెం 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 అన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఇలాగే ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.